రైతులు పంట సాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటంతో భూమితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మార్కాపురం ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి అన్నారు. పూర్వం రైతులు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టె, తక్కువ మోతాదులో రసాయన ఎరువులు, చీడపీడకలకు కాషాయాలు వాడటం వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గటంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండేదన్నారు. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. సీజన్లో ఆయా పంటలకు సంబంధించి వ్యవసాయ అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలతో పాటు భూసార పరీక్షతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి అన్నారు. రైతు డీలా పడితే దేశమే అన్ని విధాలా నష్టపోతుందని హెచ్చరించారు. రైతులు కూడా డిమాండ్ ఉన్న పంటను సాగు చేసుకోవాలన్నారు. లాభసాటి వ్యవసాయానికి, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి విధానాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం 13,000 కోట్లతో 38 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్స్ ఏర్పాటు చేసిందని తెలిపారు. మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నుకుంటారు, ఒకరు విద్యారంగం ఎన్నుకుంటారు, ఒకరు వైద్య రంగం ఎన్నుకుంటారు, ఒకరు పారిశ్రామిక రంగం ఎన్నుకుంటారు, ఒకరు హార్టికల్చర్ రంగం ఎన్నుకుంటారు. ఆ రంగాలలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అలా మన మెడికల్ కాలేజీకి నువ్వు 8,500 కోట్ల అప్పు తెచ్చి ₹1 కూడా ఇవ్వకుండా ఆ కాలేజీ మూలన పెడితే ఈ రోజు ఆ ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వచ్చి మీరు కట్టండి అయ్యా, మాకు ఇస్తామన్న ఈ గవర్నమెంట్ కి వచ్చే ఇవ్వమంటే వాళ్ళు ఈ రోజు మీరు 50 సీట్లు ఇస్తే మేము 65 సీట్లు ఫ్రీగా ఇస్తాం, ఉచితంగా ఓపీ ఇస్తాం, 5 లక్షల వరకు ఆపరేషన్లు ఫ్రీగా చేస్తాం అని చెప్పి ఇన్ని చెప్తా ఉంటే ఇంకా ఏం కావాలి? మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణంట, ఎవడన్నా వస్తే మీ అంటూ చూస్తాం, రేపు మా గవర్నమెంట్ వస్తే బెదిరిస్తారు. అంటే బెదిరింపులతోటి కాలం గడుపుకోవాలని, బెదిరింపులతోటి మేము ఏదైనా చేస్తామని చెప్పి మీరు బెదిరిస్తా ఉంటే ఎవరైనా చేతులు గాజులు దొడుకొని ఉన్నామా? చేతులు ఏమన్నా మనమేమన్నా గాజులు వేసుకొని ఉన్నామా? అలాంటి బెదిరింపుల అంటే అమాయక ప్రజలను ఆ రకంగా బెదిరించి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి ఏం తక్కువ చేశాం? మీరు తీసుకోవట్లేదా? మా పెన్షన్లు 4,000 పెన్షన్ మీకు రావట్లేదా? 3 గ్యాస్ సిలిండర్లు మీరు తీసుకోవట్లేదా? తల్లికి వందనం మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఇంటికి ఒకళ్ళకి ఇస్తే మేము ఈ రోజు ఎంతమందిగా ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. మేమేమన్నా తక్కువ చేశామా? అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుకి 7,000 రూపాయలు అకౌంట్ లో వేస్తా ఉన్నాం, 20,000 రూపాయలు ఇస్తామన్నాం. మీరు 12,000 ఇచ్చారు, మేము 20,000 ఇస్తా ఉన్నాం. ఈ రోజుకి 2 దఫాలుగా అకౌంట్లలో వేశాం. మహిళా సోదరీమణుల కోసం ఫ్రీ బస్ ఇస్తామన్నాం, ఫ్రీ బస్ ఇచ్చాం. ఈ రోజు మార్కెట్ యార్డ్ సూపర్ మార్కెట్ కూడా ఒంగోలు పోయి బ్రహ్మాండంగా సరుకులు తెచ్చుకుంటున్నారు మా అక్క చెల్లెలు. ఏం తక్కువ చేస్తా ఉన్నాం? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాం. మీరు గంజాయిలు బారిన పడేటట్టు చేస్తే మేము ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నాం. మరి ఇంత చేస్తా ఉంటే ఈ రోజు మీరు ప్రైవేటీకరణ అంట, ఊరికి ఒక తప్పెట్లు, ఊర్లో ఈ యొక్క అమాయక ప్రజలతో జెండాలు మోపిడాలు, ఆ ఊర్లో భోజనాలు పెట్టడాలు, ఇదే సంస్కృతి. ఏమైంది మీ సంస్కృతి? ఏమైతుంది మన ప్రాంతం? ఎక్కడికి పోతుంది మన ప్రాంత ప్రజల యొక్క ఆలోచనలు? ఎందుకు మారిపోతా ఉన్నాం? పని చేసేవాడిని గౌరవించరా? పని చేసేవాడిని ఆదరించరా? పని చేసేవాడిని దీవించరా? ఖర్చు పెడితే గానీ ఆ నీళ్లు రావు. ఇంకా 3.7 కిలోమీటర్లు పైప్ లైనింగ్ చేస్తే గానీ నీళ్లు రావు. అంత పని పెట్టుకొని అయిపోయిందని చెప్పి మనమందరం కళ్ళు మూసుకున్నామా? మన కళ్ళు ఏమన్నా దేవుడు ఎత్తకపోయిందా? అంటే మనం మనుషులం కాదా? అంటే మనల్ని ఏ రకంగా మోసం చేస్తారు? అటువంటి మోసం చేసేటువంటి వాడికి వీళ్ళు డబ్బా కొడతారా? అటువంటి డబ్బా కొట్టే వాళ్ళు ఎమ్మడి మన ఊరోళ్ళు తిరుగుతున్నారా? ఎంతవరకు సమవయ్యా? ఎంతవరకు న్యాయం? ప్రభుత్వ సొమ్ము కూడా అంటాడు, ప్రభుత్వ సొమ్ము కదా మీ అబ్బ సొమ్ము ఇస్తున్నావా? మీ అబ్బ సొమ్ములు మీరు ఎవరు తెచ్చిచ్చారా? మా అబ్బ సొమ్ము కాదు, మనందరి సొమ్ము. కానీ అది తీసుకురావాలి కదా, అది చేపియాలి కదా, అది ఇయ్యాలి కదా, అది మనకు వచ్చేలా చేయాలి కదా, మనకు అందాలి కదా, మన వరకు వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మన గ్రామాల వరకు రావాలి కదా. అలా వస్తున్నాయి, తెస్తున్నాయి, ఇస్తున్నామనంటే మేము
దానికి సంబంధించిన అధికారులను మాట్లాడినాం, సంబంధించిన ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం, సంబంధించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. మన యొక్క వెనుకబాటుతనాన్ని తెలియజేస్తా ఉన్నాం, తీసుకొని వస్తా ఉన్నాం. ఆ ఫలాలు మీకు అందేలా చేస్తా ఉన్నాం. మేము డ్రామా చేయొచ్చు సార్, బ్రహ్మాండంగా ఉందని చెప్పచ్చు. బ్రహ్మాండంగా ఉందని చెప్తే మీరు సంతోషపడతారా? మీకు న్యాయం జరుగుతుందా? ఎవరి కోసం జరుగుతా ఉన్నాం? మీకోసం, మన కోసం, మన ప్రాంత బాగు కోసం. మంచిని కోరేవాడిని మంచి అనండి, మంచికి చేసేవాడిని చేస్తున్నాడు అనండి, చేసేటువంటి వాడిని ఆశీర్వదించండి, దీవించండి. ఓట్లప్పుడు ఓట్లు చూసుకుందాం, రాజకీయాలు అప్పుడు చూసుకుందాం. మీకు నచ్చితే ఓటేయండి, నచ్చకపోతే ఓటేయద్దు. ఓట్లు కాదు ముఖ్యం, మన ప్రాంత అభివృద్ధి ముఖ్యం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రైతులకు ఇస్తున్నటువంటి సదావకాశాన్ని మీరు ఉపయోగించుకొని ప్రతి రైతు కోటీశ్వరుడు కావాలనేది నా ఆకాంక్ష. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.